గవర్నమెంట్స్ మన నుంచి ఎన్నో రహస్యాలని దాస్తూ ఉంటాయి. అంటే కొన్ని మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి, వాటిని మనం చూస్తూ ఉంటాం. మేము చూస్తున్నాం కదా వాటిని అంటే, మీరు చూస్తున్నారు కానీ అది నిజం కాదని చెప్పి వాటి గురించి తప్పించేసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి తప్ప మనకి వాటి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇష్టపడవు. అలాగా యుఎస్ గవర్నమెంట్ ప్రపంచం నుంచి దాస్తున్న అతిపెద్ద రహస్యం లాస్ వేగాస్ లో ఓపెన్ గా అందరికీ కనబడుతూ ఉంటుంది. అదే జానెట్ అనేది ఒక టాప్ సీక్రెట్ గవర్నమెంట్ ఎయిర్లైన్. అది ఉన్నట్టు చాలా మందికి అసలు ఏమాత్రం తెలియదు. అండ్ ఇన్ఫాక్ట్ అది ఎగ్జిస్టెన్స్ లో లేదని గవర్నమెంట్ కూడా చెబుతూ ఉంటుంది. ఈ రోజు ఈ వీడియోలో దాని గురించే తెలుసుకోబోతున్నాం మనం. ఆ జానెట్ ఎయిర్లైన్స్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఏరియా 51 కి అది ఎలాంటి సర్వీస్ అందిస్తుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మీలో ఎవరైనా సరే లాస్ వేగాస్ నుంచి ఈ వీడియోని చూస్తున్నా, లేదంటే మీలో ఎవరైనా నెక్స్ట్ టైం లాస్ వేగాస్ కి వెళ్ళినా అక్కడ మీకు మెక్కారన్ ఎయిర్పోర్ట్ పక్కన కొన్ని క్యాజినోస్ కనబడుతూ ఉంటాయి. చాలా పెద్ద పెద్ద క్యాజినోస్ ఉంటాయి. లక్సర్, ఎక్స్కాలిబర్, మాండలే ఇవన్నీ కూడా ఉంటాయి. వాటిలో దేనికి ఒక దానికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వాటి నుంచి ఈస్ట్ వైపు గనక మీరు చూసినట్టయితే ఎయిర్పోర్ట్ కనబడుతుంది. అలా చూసినప్పుడు మీకు చాలా ఫ్లైట్స్ తిరుగుతూ ఉంటాయి ఆ ఎయిర్పోర్ట్ నుంచి. బట్ మార్నింగ్ పూట అండ్ లేట్ ఈవినింగ్ టైంలో మీకు కొన్ని మిస్టీరియస్ విమానాలు టేక్ ఆఫ్ అవ్వడం అండ్ ల్యాండింగ్ అవ్వడం కనబడుతూ ఉంటాయి. వాటిని మీరు అసలు ఏమాత్రం మిస్ అవ్వలేరు, ఎందుకంటే అవేమి చిన్న ప్లేన్స్ కాదు, చాలా పెద్దవి, బోయింగ్ 737s. అండ్ వాటికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాటి మీద మీకు ఎలాంటి మార్కింగ్స్ కనిపించవు, ఎలాంటి లోగోస్ కనిపించవు. జస్ట్ ప్లెయిన్ వైట్ కలర్ లో ఉంటాయి అండ్ ఒక సింగిల్ రెడ్ స్ట్రైప్ అయితే ఉంటుంది అంతే. అవే జానెట్ ఎయిర్లైన్స్. ఇవి చాలా అంటే చాలా మిస్టీరియస్ టాప్ సీక్రెట్ ఎయిర్ ఫోర్స్ ఓన్డ్ కమ్యూటర్ ఎయిర్లైన్. బేసిక్ గా దీని యొక్క ఓనర్ ఎయిర్ ఫోర్స్ అనమాట. ఇది సివిలియన్స్ కోసం నడపబడుతూ ఉంటుంది. జానెట్ యొక్క మిషన్ ఏంటంటే ఎంప్లాయీస్ ని, కాంట్రాక్టర్స్ ని, గవర్నమెంట్ విఐపీస్ ని కూడా కొన్ని టాప్ సీక్రెట్ ఇన్స్టాలేషన్స్ కి తీసుకొని వెళ్లి మళ్ళీ తిరిగి తీసుకొని రావడం. అదే దీని యొక్క మెయిన్ పర్పస్. అయితే చాలా ప్రాంతాలకి జానెట్ ఎయిర్లైన్స్ వెళ్తున్నప్పటికీ కూడా ఒక రోజులో ఎక్కువ సార్లు ఒక ప్లేస్ కి వెళుతూ ఉంటారు. ఆ ప్లేసే ఏరియా 51. ప్రతి ఎయిర్లైన్ కి కూడా ఒక కాల్ సైన్ ఉంటుంది. అంటే ఆ ప్లేన్స్ ని రేడియోస్ లో ఐడెంటిఫై చేయడం కోసం అవి కాల్ సైన్స్ ఇస్తూ ఉంటాయి. కాల్ సైన్స్ అనేవి చాలా సింపుల్ గానే ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ 441, లేదంటే డెల్టా 4, లేదంటే కొన్నిసార్లు కాల్ సైన్స్ అనేవి కొంచెం డిఫరెంట్ గా కూడా ఉంటాయి. లైక్ బ్రిటిష్ ఎయిర్వేస్ వాళ్ళు స్పీడ్ బర్డ్ అనే కాల్ సైన్ ఇస్తారు. అండ్ చైనా ఎయిర్లైన్స్ వాళ్ళు ఏమో కాల్ సైన్ కింద డైనస్టీ అనే పదాన్ని వాడుతూ ఉంటారు. అయితే ఈ జానెట్ ఎయిర్లైన్స్ కి ఉన్న కాల్ సైన్ జస్ట్ సింపుల్ జానెట్. అంటే ఈ ఎయిర్లైన్స్ పేరు జానెటో కాదు మనకి తెలియదు, దాని యొక్క కాల్ సైన్ మాత్రమే మనకు తెలుసు. ఆ కాల్ సైన్ జానెట్. సో అందుకనే దాన్ని జానెట్ ఎయిర్లైన్స్ అంటూ ఉంటాం. అంతే తప్ప దాని యొక్క అసలు పేరేంటో మనకి ఏమాత్రం తెలియదు. ఎన్నో సంవత్సరాలుగా ఈ జానెట్ ఎయిర్లైన్స్ అనేది ఒక మిస్టరీగానే ఉంది. బేసిక్ గా ఇది ఒక ఎయిర్లైనే, కానీ ఎయిర్లైన్ కాదు. అంటే ఈ ఫ్లీట్ లో ఎలాంటి లోగోస్ ఉండవు, ఎలాంటి స్పెషల్ మార్కింగ్స్ ఉండవు. దాన్ని ప్రత్యేకంగా చూపించడం కోసం ఎన్నో ఏళ్లుగా జానెట్ ఓపెన్ సైట్ లోనే పనిచేస్తూ ఉంది. కొన్ని వందల మంది పీపుల్ ని మెక్కారన్ ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొని ఎక్కడికో వెళుతుంది. మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత వాళ్ళందరినీ తీసుకొని వచ్చి అక్కడే ల్యాండ్ చేస్తూ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్ గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్ గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్ గా మీకు ఆ ప్రొడక్ట్ అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్ గా ప్రొడక్ట్ ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్ గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్ కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్ లో ఉన్న మన ఛానల్ ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్ గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్ లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. మీరు జానెట్ ఎయిర్లైన్స్ లో ఎగరాలి అనుకుంటున్నట్టయితే, అంటే అందులోకి వెళ్ళాలి అనుకుంటున్నట్టయితే, మీరు ఎవరైనా ఒక గవర్నమెంట్ కాంట్రాక్టర్ లేదా ఎంప్లాయీ విత్ వెరీ వెరీ హై సెక్యూరిటీ క్లియరెన్స్ ని కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఎలా ఉంటుంది. మీరు ఒక నార్మల్ గవర్నమెంట్ ఎంప్లాయో లేదంటే గవర్నమెంట్ కాంట్రాక్టర్ అయితే మీరు అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. ఇలాగ చాలా మంది ఆ టెర్మినల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ట్రై చేశారు అండ్ వాళ్ళని ఇమీడియట్ గా ఆపేశారు. అండ్ వాళ్ళని ప్రైవేట్ ప్రాపర్టీలోకి ట్రెస్పాసింగ్ చేసినందుకు అరెస్ట్ చేస్తున్నామని కూడా చెప్పి అరెస్ట్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది అది గవర్నమెంట్ ప్రాపర్టీ అంటారు, బట్ ఇంకేమీ మాట్లాడద్దు అని చెప్పి
మీరు ట్రెస్ పాసింగ్ చేస్తున్నారు, ఇంకెప్పుడు కూడా మళ్ళీ ఇక్కడికి రావడానికి వీలు లేదు అని చెప్పి మళ్ళీ వెనక్కి పంపేస్తారు. సో చెప్పాను కదా, జానెట్ అనేది దాని యొక్క అఫీషియల్ నేమ్ ఏమీ కాదు, దానికి ఒక అఫీషియల్ నేమ్ అంటూ ఏమీ లేదు. అయితే ఈ జానెట్ అనే పదానికి పీపుల్ ఒక సెపరేట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటారు. అంటే జానెట్ అంటే జాయింట్ ఎయిర్ నెట్వర్క్ ఫర్ ఎంప్లాయీ ట్రాన్స్పోర్టేషన్ అని కొంతమంది అంటూ ఉంటారు, మరికొంతమంది ఏమో జస్ట్ అనదర్ నాన్ ఎగ్జిస్టెంట్ టెర్మినల్ అని అంటూ ఉంటారు. అంటే అది ఉన్నా లేనట్టే కదా, అందుకని అలా అంటూ ఉంటారు. బేసిక్ గా దీని యొక్క డే టు డే యాక్టివిటీని కనుక మనం చూసుకున్నట్టయితే జానెట్ టెర్మినల్ నైట్ టైం నార్మల్ గానే కనబడుతూ ఉంటుంది. అక్కడ మహా అయితే ఒక 20 లేదా 30 కార్స్ కనబడుతూ ఉంటాయి. బట్ డే టైంలో మాత్రం అక్కడ కొన్ని వందల కార్లు పార్క్ చేయబడి ఉంటాయి. అంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడికి కార్స్ లో వస్తారు అండ్ అక్కడ నుంచి ఆ విమానాలు ఎక్కి ఏరియా 51 కి వేరే ప్రాంతాలకి వెళుతూ ఉంటారు. ఈ జానెట్ ఎయిర్లైన్స్ ని చాలా సార్లు చాలా మంది క్యాప్చర్ చేశారు. అండ్ అప్పుడు కనబడింది ఏంటంటే చాలా మంది సివిలియన్స్ నార్మల్ క్లోతింగ్ లో, అంటే ఏదో స్పెషల్ కోడింగ్ డ్రెస్ అలా ఏం లేదు, నార్మల్ డ్రెస్సులు వేసుకొని ఆ విమానాల్లోకి ఎక్కుతూ ఉన్నారు. అండ్ వాళ్ళందరూ కూడా ఎక్కడికో వెళ్లి వర్క్ చేస్తున్నారు, మళ్ళీ తిరిగి వస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద ప్యాసింజర్స్ 737 లోనే వెళ్తూ ఉంటారు. కొంతమంది హై అఫీషియల్స్ మాత్రం కొన్ని ప్రత్యేకమైన జానెట్ ఎయిర్లైన్ విమానాలలో వెళుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈవినింగ్ రిటర్న్ వచ్చేస్తారు, అందులో నో ప్రాబ్లం. బట్ వాళ్లతో ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, వాళ్ళు ఎవరితోని కూడా వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడానికి వీల్లేదు. వాళ్ళు పనిచేసే దాని గురించి ఒక్క చిన్న మాట కూడా చెప్పడానికి వీల్లేదు. గవర్నమెంట్ దీని గురించి అసలు ఎవరికి ఏమాత్రం చెప్పడానికి ఇష్టపడట్లేదు. ఇన్ఫాక్ట్ ఈ జానెట్ అనే ఒక ఎయిర్లైన్స్ ఉన్నట్టు కూడా వాళ్ళు ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. అది ఇంకా కామనే, మనకు అందరికీ తెలిసిందే. సో అందుకని చాలా మంది వీటి గురించి ప్రైవేట్ గా రీసెర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఈ జానెట్ ప్లేన్స్ కూడా నార్మల్ ఎయిర్లైన్స్ ఉన్నట్టే కొన్ని కోడ్స్, ఫ్లైట్ నెంబర్స్ ఉన్నాయి. సో రెగ్యులర్ కమర్షియల్ ప్లేన్స్ లాగే. సో ఆ నెంబర్స్ ని తీసుకొని చాలా మంది వాటిని ట్రాక్ చేయడం మొదలు పెట్టారు. అంటే ఏ ప్లేన్ కైనా సరే ట్రాన్స్పాండర్స్ అనేవి ఉంటాయి. ప్రతి ప్లేన్ కి ఉన్నట్టే జానెట్ ఎయిర్లైన్స్ కూడా ట్రాన్స్పాండర్స్ అయితే ఉన్నాయి. వాటిని ఉపయోగించి మనం కొన్ని వెబ్సైట్స్ లో వాటిని ట్రాక్ చేయొచ్చు. flightaware.com లో కావచ్చు, లేదంటే radarbox24.com కావచ్చు, ఇలా చాలా వెబ్సైట్స్ ఉంటాయి. వాటిలో మనం ఫ్లైట్స్ ని ట్రాక్ చేయొచ్చు. ఆ ఫ్లైట్ అనే కాదు, ప్రపంచంలోని ప్రతి ఫ్లైట్ ని కూడా మనం ట్రాక్ చేయొచ్చు. అండ్ ఒక పర్టికులర్ ఏరియాలో ఎన్ని ఫ్లైట్లు తిరుగుతున్నాయో అవన్నీ కూడా ట్రాక్ చేయొచ్చు. అయితే ఈ ఫ్లైట్స్ విషయంలో ఒక స్ట్రేంజ్ థింగ్ జరుగుతుంది. అదేంటంటే ఈ జానెట్ ఫ్లైట్ ని ట్రాక్ చేయడానికి ట్రై చేసినప్పుడు అది లాస్ వేగాస్ నుంచి బయలుదేరుతోంది. బయలుదేరిన తర్వాత ఒక 20 నిమిషాల పాటు లాస్ వేగాస్ యొక్క నార్త్ భాగం వైపు ట్రావెల్ చేస్తోంది. అండ్ అలా ట్రావెల్ చేసిన తర్వాత సడన్ గా అది రాడార్ లో కనిపించడం మానేస్తోంది. అంటే దాని యొక్క ట్రాన్స్పాండర్ ఆఫ్ అయిపోతుంది. అండ్ అది ఎక్కడికి వెళ్ళిన తర్వాత దాని యొక్క ట్రాన్స్పాండర్ ఆఫ్ అవుతుందో తెలుసా? ఏరియా 51 దగ్గరికి వెళ్ళిన తర్వాత. గవర్నమెంట్ అఫీషియల్ గా దాన్ని హోమీ ఎయిర్పోర్ట్ అనో గ్రూమ్ లేక్ అనో పిలుస్తూ ఉంటుంది. బట్ బాగా పాపులర్ అయితే మాత్రం ఏరియా 51 అన్న పేరుతోని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఫ్లైట్స్ లోని ట్రాన్స్పాండర్స్ అన్ని కూడా ఆగిపోతున్నాయి. బేసిక్ గా ఎమర్జెన్సీ ప్లేన్స్ అయినా కూడా వాటి యొక్క ట్రాన్స్పాండర్స్ ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆపకూడదు. కానీ జానెట్ ఎయిర్లైన్ మాత్రం ఏరియా 51 ఎయిర్ స్పేస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇమీడియట్ గా దాని యొక్క ట్రాన్స్పాండర్ ఆపేస్తుంది. అదేదో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి కూడా అలాగే చేస్తూ వస్తుంది. బేసిక్ గా ఏరియా 51 అనేది హైలీ రిస్ట్రిక్టెడ్ స్పేస్. అంటే నో ఫ్లై జోన్, ఎలాంటి పర్మిషన్స్ లేకుండా అక్కడ ఎగరడానికి వీలు లేదు. ఒకవేళ పర్మిషన్ లేకుండా ఎవరైనా ఒక హెలికాప్టరో లేదంటే ఏదైనా ప్లేనో వేసుకొని దాని మీదగా వెళ్ళినట్టయితే మన వెనక ఫైటర్ జెట్స్ వస్తాయి. అవి మనల్ని ఇమీడియట్ గా ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్ళిపోమని చెప్తాయి. లేదు అంటే కొన్నిసార్లు ఆ ఫైటర్ జెట్స్ నుంచి కొన్ని లాంచర్స్ మన మీదకి వస్తాయి. ఆ రాకెట్స్ మనల్ని పేల్చేస్తాయి. సో మనం పీస్ అయిపోతాం. ఎలాగైనా సరే ఫైటర్ జెట్స్ అనుకోండి, అది వేరే విషయం. బట్ జానెట్ ఎయిర్లైన్స్ అయితే మాత్రం చాలా ఈజీగా ఈ ఏరియా 51 కి తెగదిరుగుతూ ఉంటుంది. ఈ జానెట్ ఎయిర్లైన్స్ వేరే ప్రాంతాలకు కూడా వెళ్తూ ఉంటుంది. లైక్ ఎయిర్ ఫోర్స్ ప్లాంట్ 42 కూడా వెళ్తుంది. ఇది టోనోపా మిలిటరీ టెస్ట్ రేంజ్ ఇది. అండ్ అదే కాదు, చైనా లేక్ వెపన్స్ టెస్టింగ్ ఫెసిలిటీ కూడా వెళుతూ ఉంటుంది. ఇలాగా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ కి, మోస్ట్ రిస్ట్రిక్టెడ్ ఎయిర్ స్పేసెస్ కి ఇది చాలా ఈజీగా తిరుగుతూ ఉంటుంది. మిగతా వాళ్ళకి ఎవరికి ఎలా అయితే ఉండదు. బట్ జానెట్ ఎయిర్లైన్స్ కి మాత్రం ఎలా ఉంటుంది, వెళతారు వస్తారు, ఎలాంటి ప్రాబ్లం అనేది లేకుండా. ప్రస్తుతానికైతే జానెట్ ఫ్లీట్ లో చాలానే విమానాలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు, సుమారుగా 10కి పైగా విమానాలు అయితే ఉన్నాయి. బోయింగ్ 737 సుమారుగా 6 అయితే ఉన్నాయి. బీచ్ 1900 2 ఉన్నాయి. బీచ్ కింగ్ ఎయిర్ B200 3 ఉన్నాయి. అండ్ ఆ లాస్ట్ 3ని కూడా హయ్యర్ అఫీషియల్స్ కోసం వాడుతూ ఉంటారు. మనకందరికి తెలిసిందే కదా, మోస్ట్ ప్రియారిటైజ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం వాడతారు. అయితే ఈ ఫ్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఉపయోగించి దీని యొక్క ఓనర్స్ ఎవరో మనం తెలుసుకోవచ్చు FAA వెబ్సైట్ లో.
సో దాంట్లో చెక్ చేస్తే దీని యొక్క ఓనర్ గవర్నమెంట్ అనే ఉంది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ అనే ఉంది. సో డెఫినెట్ గా ఇది యుఎస్ గవర్నమెంట్ చేత నడపబడుతున్న ప్లేన్ అండ్ ఆ ఎయిర్లైన్స్ కూడా యుఎస్ ఎయిర్ ఫోర్స్ చేత, యుఎస్ గవర్నమెంట్ చేత నడపబడుతున్న ఎయిర్లైన్సే. అండ్ ఆ ఫ్లైట్స్ యొక్క ప్యాటర్న్ కనుక మనం కన్సిడర్ చేసినట్టయితే ఆ ప్లేన్స్ గురించిన ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం అంత ఈజీ కాదు. అండ్ దాంట్లో వర్క్ చేసే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, ఇలాంటివి తెలుసుకోవడం కూడా అంత ఈజీ అయితే కాదు. ఇంకోటి ఏంటంటే ఈ జానెట్ ఎయిర్లైన్స్ కొన్నిసార్లు కొన్ని ట్రిక్స్ కూడా ప్లే చేస్తూ ఉంటాయి. అంటే కిందన ఉన్న ఎయిర్పోర్ట్ టవర్స్ ఉంటాయి కదా, వాటికి ఒక ప్లేస్ కి వెళ్తున్నామని చెప్తారు, కానీ తీరా వెళ్లేది వేరే ప్రాంతానికి. అంటే గవర్నమెంట్ అన్ని అబద్ధాలు చెబుతోంది. అంటే ఎవరికి ఏమీ తెలియకుండా ఉండేందుకు అలా చేస్తూ ఉన్నారు. సో బేసిక్ గా జానెట్ అనేది టెక్నికల్ గా గవర్నమెంట్ చేతే ఓన్ చేయబడినప్పటికీ కూడా అది ఒక సివిలియన్ ఎయిర్లైన్ లాగే ఆపరేట్ చేస్తోంది. అంటే ఎయిర్ ఫోర్స్ దాని యొక్క ఓనర్, బట్ ఎయిర్ ఫోర్స్ దాన్ని ఆపరేట్ చేయట్లేదు. మరి ఎయిర్ ఫోర్స్ ఆపరేట్ చేయకపోయినట్టయితే ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఏరియా 51 గురించి ఇంకొంచెం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్ గా ఈ ఏరియా 51 ని మొట్టమొదటిగా సిఐఏ ఒక ఎయిర్పోర్ట్ లాగా ఏర్పాటు చేసింది. అక్కడ అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క టెస్టింగ్ చేయడం కోసం, ఆఫ్ కోర్స్ వేరే కొన్ని సీక్రెట్ థింగ్స్ యొక్క టెస్టింగ్ చేయడానికి కోసం కూడా. అంటే ఏలియన్స్ కి సంబంధించినవి కావచ్చు, లేదంటే మనుషుల మీద చేసే ప్రయోగాలు కావచ్చు, వాటన్నిటి కోసం కూడా. అయితే 1970లలో ఈ బేస్ యొక్క అథారిటీని సిఐఏ నుంచి ఎయిర్ ఫోర్స్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ టైంలో ఎంప్లాయీస్ అందరూ కూడా ఎయిదర్ బస్సుల్లో వచ్చేవారు, లేదు అంటే లాక్హీడ్ మార్టిన్ బేస్ నుంచి, అంటే కాలిఫోర్నియాలో ఉంటుంది అది, అక్కడ నుంచి షటిల్ ఫ్లైట్స్ తీసుకొని అయినా సరే ఈ ప్రాంతానికి దగ్గరలోకి వచ్చేవారు. బేసిక్ గా లాక్హీడ్ మార్టిన్ పేరు మనకి ప్రతి కాన్స్పిరసీలోని వినబడుతూ ఉంటుంది. అది వేరే విషయం, ఎందుకంటే అమెరికన్ హిస్టరీలో మోస్ట్ మిస్టీరియస్ కంపెనీస్ లో ఇది కూడా ఒకటి. అండ్ సిఐఏ చేసే పనుల్లో దీని యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. అయితే ఎన్నో ఏళ్ల తర్వాత మాత్రమే ఈ జానెట్ ఎయిర్లైన్స్ యొక్క ఆపరేషన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఆ జానెట్ ఎయిర్లైన్స్ యొక్క ఆపరేషన్ ని డిఫెన్స్ కాంట్రాక్టర్ అయిన EG&G కి అయితే అప్పచెప్పారు. ఇంతకీ ఈ EG&G కంపెనీ ఇంతకు ముందు ఏ పని చేసిందంటే ఆటమ్ బాంబుని తయారు చేయడంలో సహాయపడింది. సో బేసిక్ గా చాలా అంటే చాలా పెద్ద కాన్స్పిరసీతో కూడుకున్న కంపెనీయే అది కూడా. సో ఈ EG&G వాళ్ళు ఏం చేశారంటే కొన్ని యూజ్డ్ ప్లేన్స్ ని చైనా నుంచి తీసుకొని వచ్చారు. అండ్ వాటన్నిటిని కూడా ఉపయోగించి ఈ ఫ్లీట్ ని కొంచెం పెద్దది చేశారు. అండ్ బోయింగ్ 737s కూడా ఆ ఫ్లీట్ లో యాడ్ అయ్యి అది చాలా అంటే చాలా పెద్ద ఫ్లీట్ అయింది. ఆ తర్వాత ఈ మొత్తం సిస్టమ్ ని లాస్ వేగాస్ లోని గోల్డ్ కోస్ట్ టెర్మినల్ కి అయితే షిఫ్ట్ చేశారు. ఇప్పుడు మీరు జానెట్ ఎయిర్లైన్స్ టెర్మినల్ ని గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే మీకు అక్కడ AECOM హ్యాంగర్ అనే ఒక పేరు అయితే కనబడుతూ ఉంటుంది. దానికి గూగుల్లో ఏమని మెన్షన్ చేయబడిందంటే ఏ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అని మెన్షన్ చేయబడింది. సో ఈ AECOM హ్యాంగర్ కంపెనీ గురించి తెలుసుకోవాలంటే ఒకప్పుడు ఇది ద గోల్డ్ కోస్ట్ టెర్మినల్ అనే పిలువబడుతూ ఉంటుంది. దాని యొక్క ఒరిజినల్ ఆపరేటర్ ఎవరు అంటే డిఫెన్స్ కాంట్రాక్టర్ అయిన EG&G. ఇది మనకందరికి ఎలా తెలిసిందంటే ఈ EG&G వాళ్ళు ఒకసారి ఒక జాబ్ లిస్టింగ్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అండ్ అలా పోస్ట్ చేయడం వల్ల దీని గురించి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈ EG&G ని ద క్యారియల్ గ్రూప్ 1999వ సంవత్సరంలో అక్వైర్ చేసుకుంది. ఆ తర్వాత ఆ సంస్థని ద URS కార్పొరేషన్ వాళ్ళు 2002వ సంవత్సరంలో అక్వైర్ చేసుకున్నారు. తర్వాత దాన్ని AECOM వాళ్ళు 2014వ సంవత్సరంలో అక్వైర్ చేసుకోవడం జరిగింది. సో అలాగా ఈ AECOM హ్యాంగర్ అనే ఒక పేరు అయితే ఆ ప్రాంతానికి వచ్చింది. ఈ AECOM కంపెనీ అసలు ఏం చేస్తుంటుందో ఎవరికి తెలియదు. దాని యొక్క డీటెయిల్స్ కూడా ఎక్కడ ఏమి మెన్షన్ చేయబడి ఉండవు. దాని యొక్క బయోలో కూడా, అంటే వాళ్ళ యొక్క వెబ్సైట్ బయోలో కూడా ఏముంటుందంటే ఏ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ డిజైన్, ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ అండ్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ పార్ట్నరింగ్ విత్ క్లయింట్స్ టు ఇమాజిన్ అండ్ డెలివర్ ఏ బెటర్ వరల్డ్ అని ఉంటుంది. అంతే తప్ప వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఏం చేస్తారో ఏమీ మెన్షన్ చేయలేదు అక్కడ. కానీ ఆ కంపెనీ యొక్క రెవెన్యూ ఎంతో తెలుసా? $18 బిలియన్. అంటే అదంతా కూడా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ద్వారానే వస్తుందని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ వాళ్ళు రీసెంట్ గానీ ఇంకొక జాబ్ ఓపెనింగ్ ని కూడా పోస్ట్ చేశారు కొన్ని ఇయర్స్ క్రితం, ఒక ఫస్ట్ ఆఫీసర్ కో పైలట్ కోసం. ఆ జాబ్ లొకేషన్ నెవాడాలోని లాస్ వేగాస్ అని చెప్పారు. అండ్ వాళ్ళు చెప్పిన ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే బోయింగ్ 737 ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అది కాకుండా హై పర్ఫార్మెన్స్ అండ్ ఆర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అని చెప్పారు. సో ఇందులో ఎక్కడ మనకి జానెట్ గురించి అయితే మెన్షన్ చేయలేదు. బట్ వాళ్ళు ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. ఏమనంటే మస్ట్ క్వాలిఫై ఫర్ అండ్ మెయింటైన్ ఏ టాప్ సీక్రెట్ గవర్నమెంట్ సెక్యూరిటీ క్లియరెన్స్ అని మెన్షన్ చేశారు. అంటే వాళ్ళ ఉద్యోగానికి సంబంధించిన, వాళ్ళు పనిచేసే ప్రాంతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా కంప్లీట్ గా ప్రైవేట్ గా ఉంచాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోని కూడా బయటకు చెప్పకూడదని మెన్షన్ చేశారు. సో అప్పుడు అందరికీ అర్థమైపోయింది అది క్లియర్ గా జానెట్ కోసమే అని. సో F4 రీసెర్చర్స్ అందరూ అదే చెప్తూ ఉంటారు.
యుఎస్ గవర్నమెంట్ లోపల ఇంకొక సీక్రెట్ గవర్నమెంట్ నడుస్తోంది. దాని గురించి ఎవరికీ తెలియదు. యుఎస్ గవర్నమెంట్ గురించి మాత్రమే అందరికీ తెలుసు. యూఎఫ్ఓ పర్స్పెక్టివ్స్ లో కనుక మనం చూసుకున్నట్టయితే మన కంటికి కనబడకుండా చాలా అంటే చాలా పెద్ద మిస్టరీ అయితే జరుగుతోంది. ఎస్పెషల్లీ ఆ జానెట్ ఎయిర్లైన్స్ విషయంలో అని చెబుతూ ఉంటారు. ఈ ఏరియా 51 అనేది నెవాడా టెస్ట్ అండ్ ట్రైనింగ్ రేంజ్ లో అయితే ఉంటుంది. దాంట్లో చాలా చిన్న చిన్న ఏరియాస్ అయితే ఉంటాయి. యాక్చువల్గా వాటి పేర్లు ఏరియా ఎక్స్, ఎందుకంటే ఏరియా 49 అనేది ఉంది, ఏరియా 50 అనేది ఉంది, ఏరియా 51 ఉంది, ఏరియా 52 కూడా ఉంది. అండ్ ఈ ఏరియా 51 దగ్గరలో ఉన్నది నెల్లిస్ ఎయిర్ ఫోర్స్ రేంజ్. అండ్ అది చాలా అంటే చాలా పెద్ద మొత్తంలో సదరన్ నెవాడాని కవర్ చేస్తూ ఉంటుంది. ఒక అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ టెస్టింగ్ సిస్టమ్ కి అంత ప్లేస్ ఎందుకు, అండ్ ఒక ఎయిర్ ఫోర్స్ రేంజ్ కి అంత ల్యాండ్ ఎందుకు, అంత ఏరియా మొత్తాన్ని అది కవర్ చేయాల్సిన అవసరం ఏముంది? చాలా మంది ఈ విషయాన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఈ ఏరియా 51 కి చాలా పేర్లు అయితే ఉన్నాయి. ద వాటర్ టౌన్ స్ట్రిప్ అని, డ్రీమ్ ల్యాండ్ అని, పారడైజ్ రాంచ్ అని, హోమీ ఎయిర్పోర్ట్ అని, ద ఏరియా అని, ద రిమోట్ లొకేషన్ అని, అవుట్ ఆఫ్ టౌన్ అని, ఈవెన్ కొంతమంది అయితే దాన్ని ఏమని పిలుస్తారో తెలుసా, నో వేర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే అది అసలు ఉన్నట్టు ఎవరికి తెలియనివ్వరు కాబట్టి. ఎన్నో ఏళ్ల పాటు అమెరికా దీన్ని అసలు ఒప్పుకోలేదు కూడా. ఇలాంటి ఒక సీక్రెట్ లొకేషన్ ఉన్నట్టు యాక్సెప్ట్ చేయలే. బట్ ఫైనల్ గా 2013 సంవత్సరంలో యాక్సెప్ట్ చేసింది. ఈ ప్రాంతంలో హైలీ సీక్రెట్ ఏవియేషన్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అంటే U2 వంటి స్పై ప్లేన్ కావచ్చు, లాక్హీడ్ A12 కావచ్చు, ఇవన్నీ ఇక్కడే టెస్ట్ చేయబడ్డాయి. F117 నైట్ హాక్ స్టీల్త్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, ఇవన్నీ ఇక్కడే డెవలప్ చేయబడ్డాయి. సో ఈ ప్రాంతంలో ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుందో ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. బట్ ఎంప్లాయీస్ ని అంత సీక్రెట్ గా ఇక్కడ తీసుకొని వెళ్ళి, అంత సీక్రెట్ గా మళ్ళీ లాస్ వేగాస్ కి తీసుకొని వచ్చి, ప్రతిరోజు సుమారుగా 1000 మందిని తీసుకొని వస్తున్నారు. అంత మందితో అక్కడ ఏ పని చేయిస్తున్నారు? ఆ ఏరియా 51 లో జరుగుతున్న అతిపెద్ద మిస్టరీ ఏంటి? వాళ్ళు కేవలం లాక్హీడ్ SR-72 కోసమో, అంటే స్పై ప్లేన్ అది, లేదంటే మ్యాచ్ 6 కోసమో, లేదంటే మ్యాక్ 4 కోసమో, లేదంటే B-21 రైడర్ కోసమో, లేదంటే స్టీల్త్ బాంబర్ కోసమో, వీటి కోసమే పనిచేస్తున్నారా? లేదంటే బాబ్ లజార్ అనే ఒక ఫార్మర్ గవర్నమెంట్ సైంటిస్ట్ చెప్పినట్టుగా ఫ్లయింగ్ సాసర్స్ కోసం, యాంటీ మ్యాటర్ రియాక్టర్స్ కోసం, ఏలియన్స్ కోసం, మనుషులకి ఏమాత్రం సాధ్యపడని టెక్నాలజీ కోసం రీసెర్చ్లు చేస్తున్నారా? బేసిక్ గా అందరూ కూడా అదే నమ్ముతూ ఉంటారు. ఏలియన్స్ కోసం అండ్ UFOs కోసం వీటి గురించి ఎక్కువగా పరిశోధనలు జరుగుతున్నాయని. ఎస్పెషల్లీ అక్కడ S4 అని ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో ఈ పరిశోధనలన్నీ జరుగుతున్నాయని అందరూ కూడా చాలా అంటే చాలా క్లియర్ గా నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఇనీషియల్ గా గవర్నమెంట్ దీని గురించి అసలు ఉందని కూడా ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. తర్వాత ఉందని ఒప్పుకున్నా ఇందులో ఏం జరుగుతుందో బయటకు చెప్పడానికి ఇష్టపడలేదు. తర్వాత బయటికి చెప్పినా అందులో కేవలం అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క టెస్టింగ్స్ మాత్రమే జరుగుతున్నాయని చెప్పింది. సో ఇన్నిసార్లు అబద్ధం చెప్పిన తర్వాత ఎవరైనా వాళ్ళు నిజం చెప్తున్నారని నమ్ముతారా చెప్పండి? సో నాన్న పులి కథ గుర్తుంది కదా, 2 సార్లు అబద్ధం చెప్పాడు, 3వసారి నాన్న పులి వచ్చిందని చెప్పినా కూడా వాళ్ళ నాన్న నమ్మలేదు, ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళలేదు, ఆ అబ్బాయిని పులి తినేసింది. అలాగే ఇక్కడ కూడా అమెరికన్ గవర్నమెంట్ ఏలియన్స్ లేవు, UFOs లేవు, వాటి మీద పరిశోధనలు ఏమీ లేవని చెబుతున్నప్పటికీ కూడా ఎందుకనో పీపుల్ ఆర్ నాట్ రెడీ టు బిలీవ్ అనమాట. అందుకనే చాలా మంది ఈ ఏరియా 51 లో ఏలియన్స్ రీసెర్చ్లు జరుగుతున్నాయని నమ్ముతూ ఉంటారు. అండ్ ఆ పరిశోధనలు చేయడానికి వాళ్ళని తీసుకొని వెళ్లే ఆ విమానాలు ఆ జానెట్ ఎయిర్లైన్స్. సో దాట్స్ గైస్, చూసారు కదా, ఇది ఏరియా 51 కి సంబంధించిన ఇంకొక అతిపెద్ద మిస్టరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇప్పుడు షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మనం వీడియో నెక్స్ట్ వీడియో. బై బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.